నయనతార. 'నయనతార' ప్రేమ వ్యవహారం ఎన్ని టర్న్స్ తీసుకుందో తెలిసిందే. అప్పట్లో 'సింభు' అని, 'ప్రభుదేవ' అని ఇంకా చాలామంది పేర్లే వినపడింది. తాజాగా అయితే ఆమె ఫైనల్‌గా డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలకి మరి తల్లిగా మారింది. సో, తన వ్యక్తిగత జీవితాన్ని మరిప్పుడు చాలా క్లీన్‌గా ప్లాన్ చేసుకొని, అటు టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూ, చేతి నిండా డబ్బులు సంపాదిస్తూ, నంబర్ 1 హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే సౌత్‌లో ఉన్న అన్ని భాషల్లో ఆమె హీరోయిన్‌గా తన సత్తాను చాటుతోంది. మరి 2022లో తను 'జవాన్' సినిమాతో అయితే మరి స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేసింది. 2023లో విడుదలైన ఈ చిత్రం 1000,00,00,000కు పైగా వసూలు రాబట్టి సెన్సేషనల్‌గా మారింది. దీంతో ఆమెకి బాలీవుడ్‌లో కూడా అవకాశాలొస్తోంది. అయితే తన భర్త విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత తనతో ఎంతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ పార్టీలు, ఫంక్షన్స్‌కి అటెండ్ అయ్యి ఆ ఫోటోస్‌ని షేర్ చేస్తూ ఉంటుంది మన నయనతార. కొంతకాలం క్రితం లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేసింది. అప్పటినుంచి అందులో తన పిల్లలు, హస్బెండ్‌కి సంబంధించిన విషయాల్ని ఎన్నో తెలియజేస్తూ ఉంటుంది. అయితే తాజాగా నయనతార తన భర్తని అన్‌ఫాలో చేయడంతో మరి ఈ విషయంపై అందరూ ఎంతగానో షాక్ అయిపోయారు. సో, విహారయాత్రకు వెళ్ళినటువంటి ఆమె ఫోటోలు గాని, లేకపోతే ఏవి కానీ రీసెంట్‌గా మళ్ళీ పోస్ట్ చేయలేదు. విఘ్నేష్ శివన్‌ని నయనతార అందులో అన్‌ఫాలో చేసిందట. సినీ జంట మధ్య అసలేం జరుగుతుందో తెలియక అందరూ హాట్ టాపిక్‌గా అయితే మారిపోయింది. అయితే నిజంగానే విఘ్నేష్, శివన్ విడిపోతున్నారనేది అందరూ కూడా అనుకున్నారు. సో, డైవోర్స్ ప్రకటనపై కూడా రాబోతోందని అనుకున్నారు. ఈ పరిస్థితిలో విఘ్నేష్ శివన్ తన భార్యతో కలిసున్న ఫోటోని షేర్ చేశారు. ఈ విషయాలకి ఫుల్ స్టాప్ పెట్టారు. భర్త విఘ్నేష్‌ని నయనతార అన్‌ఫాలో అవ్వడంతో ఆమెను వ్యతిరేకించే వర్గం పాత వీడియోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గతంలో ఆమె మాజీ ప్రియుడు ప్రభుదేవాపై చేసిన కామెంట్స్‌ని కూడా హైలైట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ప్రభుదేవా గురించి నయనతార అన్న కొన్ని మాటలైతే వైరల్ అవుతోంది. గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రభుదేవ గురించి నయనతార ఆయనతో విడిపోయిన తర్వాత నా మనసు ముక్కలైంది. ఆ సమయంలో ఒంటరిగా ఎంతో కుమిలిపోయాను. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకు విఘ్నేష్‌తో ఉన్న ఆయన జ్ఞాపకాలు మరవలేకపోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కామెంట్స్‌ని ఇప్పుడు అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో ఉన్నా కూడా ఆమె బాధ మర్చిపోలేక ఇప్పుడు విడాకులు తీసుకుంటోందా అంటూ కామెంట్ చేస్తున్నారు.